ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకునే 60వ దివ్యదేశం తిరువన్ పరిసారం అంటారు. ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉంది. ఇక్కడ గొప్పతనం ఏంటంటే సప్తర్షులు స్వామిని ధ్యానం చేస్తే స్వామి ఇక్కడ ప్రత్యక్షం అయ్యారు. వారిని అర్చామూర్తిగా ఉండమంటే ఇక్కడ వెలిశారనమాట. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నమ్మాళ్ళవారి తల్లిగారు ఇక్కడే అవతరించడం జరిగింది. నమ్మాళ్ళవారు అనే మహాభక్తులు పుట్టడం కూడా ఈ స్వామి అనుగ్రహం వల్లే నమ్మాళ్ళవారు వంటి ఉత్తమోత్తమ భక్తాగ్రేసరుడు జన్మించడం కూడా జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే అప్పట్లో కేరళకి రాజు కులశేఖరాళ్ళ వారు ఆయన గుర్రం ఒకసారి తప్పిపోతే ఈ క్షేత్రంలో దొరికిందనమాట. అయితే గుర్రం ఏంటంటే విజయ గుర్రం, ఆయనకి విజయాన్ని తెచ్చిపెట్టే గుర్రం అనమాట ఇది. అందుకనే నమ్మాళ్ళవారు ఎప్పుడైనా అదే గుర్రం మీద వెళుతూ ఉండేవారు. కాబట్టి ఈ క్షేత్రంలోనే ఆ గుర్రం మళ్ళీ ఆయనకి లభించడం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ సత్సంతానం కలగాలి, నమ్మాళ్ళవారు వంటి గొప్ప వ్యక్తిని జన్మనివ్వాలనుకున్నా, లేదంటే అది కాకుండా మనం ఏదైనా పోయిన వస్తువులు దొరకాలంటే ఈ క్షేత్రంలో స్వామిని సేవించుకుంటే కనుక అవి దొరుకుతాయి. కాబట్టి తిరువన్ పరిసారం, పరి అంటే గుర్రం అన్నమాట, అది దొరికిన స్థలం. ఇది ఈ స్థలం యొక్క గొప్పతనం. జయ శ్రీమన్నారాయణ.